తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జూన్ 6న మలేషియాలో నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గత 12 ఏళ్లుగా తెలంగాణ సంస్కృతిని ప్రవాస తెలంగాణ వాసులు నిలబెడుతున్నారని కొనియాడారు. బీఆర్ఎస్ మలేషియా విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయని, ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరు కానున్నట్లు చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ నాయకత్వం లేకపోవడం గత 2.5 సంవత్సరాలుగా స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కూడా కొనసాగించలేకపోతోందని ఆరోపించారు. ఒక రూపాయి ఖర్చు లేకుండా మొత్తం అమెరికా నలుమూలల నుంచి ఎంత దూరం అయినప్పటికీ, ఎంత వ్యయప్రయాసాలు ఉన్నప్పటికీ కుటుంబాలతో సహా పిల్లలను కూడా వెంటబెట్టుకొని వచ్చే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విషయం మనం చూసినాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు అప్పటి నుండి డిమాండ్ ఉంది. ఒకవైపు యూకే రావాలని, ఆస్ట్రేలియా రావాలని, సరే ఇక్కడ నిరంతరం పోరాటం అవసరమైతే ఉంది. సో ఇవన్నీ చూస్తూనే అక్కడ కూడా తప్పకుండా ఆ మిత్రులను కూడా వచ్చాల్సిన అవసరం ఉంది, వాళ్ళని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్న ప్రతిరోజు తెలంగాణలో ఉన్నట్టుగానే లైవ్గానే ఉంటున్నారు. మన దగ్గర కంటే వాళ్ళకి తొందరగా వార్తలు చేస్తాయి, ఇక్కడ ఏం జరుగుతుంది, రాష్ట్రం ఏం చేస్తుంది, కేంద్రం ఏం చేస్తుంది అన్న విషయాల్ని అన్నిటి కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ ఉంటున్నారు. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరికైనా నాయకుడు రకమైన డిమాండ్ ఉంది అంటే అది కేవలం కేసీఆర్ లేదా కేటీఆర్ మాత్రమే ఉంది తప్ప ఇంకే నాయకులు కూడా ఎవరు ఇష్టపడే పరిస్థితులు లేరు. ఒక రూపాయి ఖర్చు లేకుండా మొత్తం అమెరికా నలుమూలల నుంచి ఎంత దూరం అయినప్పటికీ, ఎంత వ్యయప్రయాసాలు